ఆపరేషన్ సింధూర్ నిజంగా ఈ పేరు వింటేనే ఇప్పుడు మన భారతీయులందరికీ రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. పహల్గామ్ దాడి తర్వాత ఈ దేశ జనమంతా కోపంతో రగిలిపోయారు. ఈ దేశంలో ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పాక్కు తగిన బుద్ధి చెప్పాలంటూ నిరసించారు. నిజంగా ఇప్పుడు అదే జరిగింది. మన దేశం మన మహిళలకు జరిగిన అగౌరవానికి ప్రతీకారం తీర్చుకుంది. మన మహిళలకు జరిగిన అన్యాయానికి న్యాయం చేసింది. అర్ధరాత్రి 1:44 ఉన్నట్టుండి సడన్గా పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై మన ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీతో పాటు ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు కూడా ఈ దాడిలో పాల్గొన్నాయి. స్థావరాలపై మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకు ఆయుధాలు అందించే మొత్తం 9 స్థావరాలపై దాడులు చేశాయి. అంతేకాదు, ఈ దాడులు కేవలం ఉగ్ర స్థావరాలపైనే టార్గెట్ చేసుకుని జరిపినట్టు మన ఆర్మీ స్పష్టం చేసింది. ఈ దాడులతో మన ఇండియన్ ఆర్మీ పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ దాడిలో నష్టపోయిన వారికి న్యాయం చేసింది. ముఖ్యంగా మన భారతీయ మహిళలకు ఈ సింధూర్ ఆపరేషన్తో చెరిగిపోయిన గౌరవాన్ని మళ్ళీ తీసుకొని వచ్చింది. ఆ రోజు మన దేశ మహిళల సింధూరాన్ని పాక్ ఉగ్రవాదులు చెరిపేశారు. కాబట్టే మన ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఆపరేషన్ సింధూర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, పంజాబ్లోని బహావల్పూర్తో పాటు లాహోర్లోని ఒక ప్రాంతంలో, అలాగే జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మర్కాజ్పై వైమానిక దాడులు జరిపింది. పుల్వామా ఉగ్రదాడికి ఇక్కడి నుంచే ప్లాన్ చేశారు. మొత్తం 9 ఉగ్ర సంబంధిత స్థావరాలు ఈ దాడుల్లో పూర్తిగా మట్టిగరిచాయి. అవేంటో ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. బవల్పూర్లోని మర్కాజ్ సుబాస్ అల్గా, మురిద్కేలోని మర్కాజ్ తైబా, తెహ్రాన్ కలాన్లోని సర్జల్, సియాన్కోట్లోని మెహమూనా జోయా, బర్లాలాలోని మర్కాజ్ అహ్లే హదీస్, కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్, కోట్లీలోనే మరో ప్రాంతం మస్కర్ రహీల్ షహీద్, ముజఫరాబాద్లోని షావాయి నల్లా, ముజఫరాబాద్లోని సయాందా బిలాల్ క్యాంపు. ఈ 9 స్థావరాలపై జరిగిన దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు చనిపోయారు. అలాగే దాదాపు 55 మంది గాయాల పాలయ్యారు. ఈ దాడుల్లో మన ఆర్మీ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లను ఉపయోగించారు. ఈ దాడులు జరిగిన తర్వాత న్యాయం జరిగింది. జై హింద్ అంటూ ఇండియన్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసింది. అంతేకాదు, ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులని కూడా చెప్పింది. ఈ దాడుల్లో మన ఆర్మీ మసూద్ అజార్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలపైనే లక్ష్యంగా చేసుకున్నాయని కూడా స్పష్టం చేసింది. సింధూరం ఇది ప్రతి భారతీయ మహిళ తన నుదుటి మీద ధరించే పవిత్రమైన కుంకుమ. ఇది మన దేశ మహిళల గౌరవమే కాదు, ఈ దేశ గౌరవం కూడా. ఈ గౌరవాన్ని పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అగౌరవపరిచారు. నీ భర్తను నీ కళ్ళ ముందే చంపుతాం, నీ పిల్లలను నిన్ను విడిచిపెడతాం, వెళ్ళు, నీ మోడీతో అలాగే నీ దేశ ప్రజలతో చెప్పుకో అంటూ భర్తలను చంపేసి భార్య పిల్లలను వదిలేశారు. దిక్కు తోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో తన భర్తలను ప్రాణాలతో వదిలిపెట్టమని ఎంత వేడుకున్నా ఉగ్రవాదులు వదిలిపెట్టలేదు. దారుణంగా, అతి దారుణంగా తమ కళ్ళ ముందే తమ భర్తలను తుపాకీతో కాల్చి చంపేశారు. కావాలనే హిందూ మహిళల సింధూరాన్ని చెరిపివేశారు. అందుకే ఇప్పుడు మన దేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకుంది. మహిళలకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇప్పుడు భారత సర్కార్ సింధూర్ పేరుతో సర్జికల్ ఆపరేషన్ జరిపి పాకిస్తాన్లో దాడులు చేసింది. మన దేశంలో జరగబోయే ఉగ్రదాడులకు మూలాలుగా ఉన్నాయని భావించిన స్థావరాలను పూర్తిగా నాశనం చేసింది. ఈ దేశ మహిళలను అగౌరవపరిచిన వారిని ఎవ్వరిని విడిచిపెట్టమని మోడీ చెప్పకనే చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపి భారతీయ మహిళల గౌరవాన్ని నిలబెట్టారు. ఇప్పుడు ఈ దాడులు జరిగిన వెంటనే పాకిస్తాన్ భయంతో వణికిపోతుంది. ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి దాడులు జరుగుతాయో తెలియక సందేహంలో పడిపోయింది. ఇప్పటికే పాకిస్తాన్ తన సైన్యాన్ని అలర్ట్ చేసింది.
తన మిత్ర దేశాలను సహాయం కోరే పనిలో పడింది. భారత్పై మేము యుద్ధం చేయాలన్నా, ఆ దేశాన్ని ఎదుర్కోవాలన్నా మీరు మీ యుద్ధ విమానాలు అలాగే ఆయుధాలు ఇచ్చి సహాయం చేయాలని టర్కీ లాంటి దేశాలను కోరింది. ఎప్పుడైనా భారత్ తమ దేశంపై మరిన్ని దాడులు జరపొచ్చని ఆందోళన చెందుతూ ఎప్పటికప్పుడు ప్రకటనలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే ఎల్ఓసి నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖైబర్ కనుమా ప్రాంతంలో సహా 98 జిల్లాల్లో పాక్ సైరన్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో పెషావర్, అబ్బోటాబాద్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సైరన్లను ఏర్పాటు చేయడం వల్ల ఎప్పటికప్పుడు సూచనలు చేసి ప్రజలను అలర్ట్ చేయాలనుకుంటుంది. అంతేకాదు, ఈ దాడుల తర్వాత పాక్ అప్రమత్తమై లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసివేసింది. మన ఇండియన్ ఆర్మీ మేము శాంతిని కోరే దేశం మన భారతదేశం, కానీ మన దేశ గౌరవంతో కానీ మహిళల గౌరవంతో కానీ ఆడుకుంటే ఎంతకైనా తెగిస్తామని ప్రపంచానికి తెలియజేసింది.